అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. కుంభరాశి వారికి జూన్ 14 అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే కుంభరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు అంటే ఉండరు కదా. మరి ఆ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ ఏడుపాయల వనదుర్గా భవాని జ్యోతిష్యాలయం అండి. మన గురుగారు అఘోర తాంత్రివిత్తో స్త్రీ పురుష వశీకరణ చేస్తారు. ప్రత్యేకమైన పూజలు చేసి భార్యాభర్త సమస్యలు, మానసిక సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, చెడు ప్రయోగాల నివారణ 100% చేస్తారు. మీరు కోరుకున్న స్త్రీ కానుకుంటున్నారా? మీరు కోరుకున్న పురుషుడు కానుకుంటున్నారా? అయితే ఒక్కసారి మన గురుగారిని సంప్రదించి ఉండండి. మన గురుపై వచ్చి గోపీరాజ్ స్వామి గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9881559967. చాలా నమ్మకమైన గురుగారు. మన గురుగారు 100% ప్రతి ఒక్క సమస్యకి విత్ ఇన్ డేస్లో పరిష్కారం చెప్తారండి. సమస్య మీది, పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురుగారి దగ్గర అయితే కలదు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక ఇప్పుడు కుంభరాశిలో దినఫలిత ప్రకారము శనిగ్రహ ప్రభావంతో సహనము, పట్టుదల పెరుగుతాయి. బుధుని అనుకూలత వల్ల కొత్త ఆలోచనలు, ప్రణాళికలు విజయవంతమయ్యే అవకాశం ఉంది. ఇక రేపటి కుంభరాశులకు అదృష్ట సంఖ్య 8, అదృష్ట రంగు నీలం. కుంభరాశి వారికి ఈ ఆదివారము ఆర్థిక పురోగతి, కొత్త అవకాశాలు మరియు శుభవార్తలను అందించే రోజు కావచ్చు. రేపటి మీరు శనిదేవునికి నువ్వుల దీపం మాత్రం ప్రతిరోజు వెలిగించడం కూడా ఈ కుంభరాశి వారికి అన్న కూడా అనుకూలంగా ఉంటుందండి. ఎందుకంటే ఈ కుంభరాశికి అధిపతి శని భగవానుడు కాబట్టి మీరు ఎక్కువ శనిదేవుని సమర్పించిన పూజలు చేయటము, శనిదేవుని తైలాభిషేకం చేయించుకోవడము, ప్రతి శనివారము ఎవరికైనా దానం అంటే నల్ల చొప్పులు, నల్ల గొడుగులు, ఎవరైనా నల్ల గొడుగులు దానం చేసినట్లయితే మీ యొక్క అన్ని గ్రహాల ప్రకారం, నక్షత్రాల ప్రకారం అనుకూలంగా ఉంటుంది. రేపటి రోజున హఠాత్తుగా మీకు ఒక వార్త అనేది రాబోతుందండి. ఆ వార్త మీ జీవితంలో అన్ని రకాల మార్పులు అయితే తీసుకురాబోతుందని చెప్పాలి. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారికి అన్ని రకాల కూడా అనుకూలమైన రోజుని చెప్పుకోవాలండి. ముఖ్యంగా రేపటి రోజున గోప్యమైన విషయం ఏంటంటే రేపటి రోజున మీ పేరు ఎవరో మనసులో పదే పదే అనుకోవటము వినిపిస్తూ ఉంటుంది. మీరు ఊహించని వ్యక్తి మీ గురించి ఆలోచిస్తూ ఒక నిర్ణయం తీసుకునే దశలో ఉంటారనమాట. అంటే మీరు మర్చిపోయేటువంటి ఒక సంఘటన రేపటి రోజున మరలా మీ యొక్క జీవితంలోకి అకస్మాత్తుగా రావచ్చు. అయితే ఇది సాధారణమైన విషయం అయితే కానే కాదండి. రేపటి రోజున ఒక సాధారణమైన విషయం కాదని చెప్పి కూడా అనుకోవడానికి కూడా లేదని చెప్పుకోవాలి. అదేవిధంగా ఒక రహస్యం అనేది బయటపడబోతుంది. ముఖ్యంగా ఈ రహస్యం ఏంటంటే కనుక మీ యొక్క జీవితాన్ని మలుపు తిప్పేటువంటి ఒక శక్తి కలిగి ఉండవచ్చు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే కనుక రేపటి రోజున ఏం ఆలోచిస్తున్నారు, అసలు ఏ రహస్యం బయటపడబోతుందని చెప్పి మీరు ఆలోచిస్తూ ఉంటారు. అసలు అది మీకు మంచిదా లేదంటే ప్రమాదమా? ఇప్పుడు అనేది పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ముందుగా చెప్పాలంటే మీరు చాలా ఆకర్షణీయమైనటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారని చెప్పుకోవాలి. అంటే ఇతరుల దృష్టిని వెంటనే మీరు ఆకట్టుకునేటువంటి శక్తి మీకు ఎక్కువగా ఉంటుందన్నమాట. అలాగే గౌరవాన్ని కోరుకునేటువంటి మంచి మనసు కూడా మీకు ఉంటుంది. అందుకే చాలామంది మీ గురించి బయటకు చెప్పకపోయినా లోపల ఎప్పుడు కూడా పదే పదే ఆలోచిస్తూ ఉంటారు. కానీ మీరు మీ యొక్క మనసులో ఉన్నటువంటి విషయాలు అందరూ కూడా పెద్దగా చెప్పుకోరు. మీ యొక్క నిజమైనటువంటి భావాల్ని ఎప్పుడు కూడా మీరు దాచిపెడుతూ ఉంటారు. రేపటి బయటపడేటువంటి ఒక రహస్యం కూడా దీని చుట్టూ తిరుగుతూ ఉంటుందని చెప్పుకోవాలండి. ఎందుకంటే మీ యొక్క మనస్తత్వం సామాన్యంగానే ఎవరికి కూడా ఏ విషయాన్ని కూడా మీరు పెద్దగా చెప్పుకోరు. అయితే ముఖ్యంగా ఇటీవల కాలంలో గత కొంతకాలంగా ఒక వ్యక్తి మీతో కొంచెం దూరంగా ఉండవచ్చు. అయితే ఒక విషయం అనేది రేపటి మీకు అంటే స్పష్టంగా దాని గురించి మీకు తెలియకపోవడము, ఒక సంఘటన మీ మనసులో ఇంకా అలాగే మిగిలిపోయి ఉండడం అయితే కొంతమందికి కూడా ఇది జరిగిన సూచన చెప్పుకోవాలండి. అదేవిధంగా ఆ రహస్యం అనేది రేపటి బట్టబయలైతే కాబోతుంది. ఆ రహస్యాన్ని మీకు తెలియకుండానే బయట ఇంకో వ్యక్తి అయితే తెలియబరుస్తున్నారు. ఒక పాత ప్రేమకు సంబంధించినటువంటి ఒక అపార్థం అయి ఉండవచ్చు. అయితే ఒక చెప్పనటువంటి నిజం కూడా అయి ఉంటుందండి. ఇవన్నీ ఇప్పటి వరకు దాచబడి ఉంటాయి. కానీ రేపటి అవి కొన్ని బయటపడేటువంటి సమయం అనమాట. అయితే మెయిన్గా చెప్పాలంటే కనుక ముఖ్యమైన విషయం ఏంటంటే రేపటిన బయటపడబోయే రహస్యం ఏంటంటే దాని గురించి మీరు చెప్పకుండా మీ మనసులో ఇప్పటికీ ఒక సందేశం అనేది ఏర్పడి ఉండవచ్చండి. అయితే ఇది మొదటగా ఒకరికి ఏమంటే కొందరికి ఒక పాత వ్యక్తిగతంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి మీ గురించి ఇంకా ఆలోచిస్తూ ఉండవచ్చు. ఆమె లేదా అతను ఎవరైనా కావచ్చండి మీతో మరలా మాట్లాడని చెప్పి ప్రయత్నాలు చేస్తూ ఉండవచ్చు. కానీ ఇప్పటి వరకు ధైర్యము చేయలేకపోయి ఉండొచ్చండి. ఎందుకంటే మీరు గంభీరంతో వారిని ఏదైనా అన్నారనుకోండి మరలా బాధపడాల్సిన అవసరం అయితే వస్తుందని చెప్పి ఆ ఆలోచనలతో వారు చాలా రోజులుగా కొన్ని విషయాల్లో మీతో మాట్లాడని చెప్పి ప్రయత్నిస్తున్నప్పుడు కూడా మీరు మాట్లాడలేకపోతున్నారు. మీరు చాలా సీరియస్గా ఉంటారని చెప్పి వారికి బాగా తెలిసి ఉండవచ్చు. అయితే దానివల్ల ఏంటంటే వారు మీ ముందుకు రాలేక బాధపడుతూ భయపడుతూ
చెప్తూ ఉండవచ్చండి. అయితే రేపటి ఏంటంటే ఒక నిర్ణయం అనేది వారు తీసుకోబోతున్నారు. ఏదేమైనా కానీ రేపటి ఖచ్చితంగా మీతో మాట్లాడనే ఒక ఉద్దేశంతో తప్పకుండా రేపటి వారు మీ ముందుకైతే వస్తారు. ఇది ఒక ప్రేమ విషయంలో కావచ్చు, లేదంటే వివాహ జీవితంలో ఒక భార్యాభర్తల ముందు జరిగినటువంటి ఒక గొడవ గురించి తాలూకా కావచ్చు, ఒక స్త్రీ కావచ్చు అనమాట. పురుషుడు కానీ మీపై అనేక రకాలైనటువంటి భావాలు కలిగి ఉన్నారండి. కానీ ఇప్పటి వరకు మీరుగా వచ్చి వారి మీతో మాట్లాడుకునే రహస్యాలు మీతో చెప్పాలని చెప్పి వారు మీతో ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కూడా కొన్ని విధాలుగా ఏంటంటే వారు సందిగ్ధంలో ఉన్నారని చెప్పుకోవాలండి. మీకు పూర్తి వివరించబోతున్నారు. అయితే కొంత సమయాన్ని అయితే రేపు మీరు వారికి ఇవ్వండి. వారు ఏం చెప్తున్నారనేది మీరు పూర్తిగా వినండి. వారికి ఒక అవకాశం అనేది బలంగా ఇవ్వాలని చెప్పి మీ మనసుకు ఒకసారి ముందే మీరు చెప్పుకోండి. అలాగే ఎక్కువగా కోపానికి గురి కాకండి. ఇక మరొక అంశం ఏంటంటే కనుక ఒక దాచిపెట్టినటువంటి నిజం ఏదైతే ఉందో అది మీకు సంబంధించినటువంటి ఒక విషయం ఎవరో ఒక వ్యక్తి దాచిపెట్టి ఉండవచ్చండి. గతంలో అది ఒక మాట కావచ్చు, ఒక నిర్ణయం కావచ్చు, లేదంటే ఇంకొక సంఘటన ఇలా ఏదైనా కావచ్చండి. అయితే అది రేపు మీరు ఊహించినటువంటి ఒక సమయంలో అది మీ ముందుకైతే బయటపడేటువంటి అవకాశం అయితే ఉందన్నమాట. మరొక విషయం ఏంటంటే కనుక మీ గురించి మాట్లాడుతున్న వ్యక్తి, మీరు అనుకున్నటువంటి ఒక వ్యక్తి గురించి మూడో వ్యక్తి వచ్చి మీ గురించి లేనిపోయిన విషయాలు మాట్లాడుతుండవచ్చు. మీపై ప్రభావం చూపించబోతుందండి. నిర్ణయాలను తీసుకోబోతున్నారు. ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక రేపటి రోజు యొక్క రహస్యం బయటపడిన తర్వాత మీ యొక్క జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి ఊహించినటువంటి ఇప్పటి వరకు మీరు ఆశించినటువంటి ముఖ్యమైనటువంటి మలుపు అనేది తప్పకుండా కనిపిస్తుంది. కానీ మీరు ఇప్పటి వరకు కూడా కొన్ని విషయాల్లో మీ చుట్టూ అన్ని విషయాలు జరుగుతున్నాయని చెప్పి కూడా మీకు కూడా తెలియక బాగా ఆలోచిస్తూ ఉండవచ్చు. అయితే ఒక్కసారిగా మీరు చాలా ఆశ్చర్యపోతారండి. ముఖ్యంగా ఇలా జరగటానికి కారణాలు లేకపోలేదు. ఇలా జరగటానికి మీరు గతంలో జరిగినటువంటి ఒక సంఘటన, మీరు చెప్పినటువంటి ఒక మాట, ఒక వ్యక్తి మీపై ఇంకా ఎక్కువగా భావాలను కలిగి ఉంచుకోవడమే. మరి దీనికి కారణం కూడా కనిపిస్తుందండి. ముఖ్యంగా మీరు ఎవరికో చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తి అని మీకు తెలియకపోయినా వారికి తెలుసండి. అందువల్లే ఇది బలమైనటువంటి కారణంగా జరగబోతుంది. మరి ఇప్పుడు ఇది నిజమా జరగటానికి ప్రధానమైన కారణం ఏంటంటే దీనికి మాత్రం కారణం గ్రహస్థితి అని చెప్పుకోవాలి. ఇలాంటి గ్రహస్థితి ప్రత్యేకంగా ఉండబోతుందండి. చంద్ర ప్రభావం భావోద్వేగాలని అన్ని రకాలు కూడా బయటపెడుతుంది. శుక్ర ప్రభావం ప్రేమ సంబంధాలపై ప్రభావం చూపిస్తుంది. మరి రేపటి రెండు కలిసి దాచిపెట్టినటువంటి కొన్ని విషయాలను బయటకు తీసుకురావడంతో ఎంతో రేపటి మీకు ప్రారంభమైనటువంటి వహిస్తుంది. మరి ఎటువంటి సందేహం లేకుండా లేదండి. దీనివల్ల మీ జీవితంలో అనేక రకాలైనటువంటి లాభ నష్టాలు అయితే కనిపిస్తున్నాయి. మోట లాభాలను కనుక మీరు గమనించినట్లయితే ముఖ్యంగా ఒక నిజం అనేది బయటపడము, అలాగే సంబంధాలలో మరింత ఎక్కువగా ప్రేమాప్యాయాలు కనిపించడం జరుగుతుంది. ఇప్పటి వరకు లేనటువంటి ఒక స్పష్టత అనేది మీకు కనిపిస్తుంది. ఒక కొత్త ప్రారంభానికి పునాదిలాగా కూడా మీ మనసుకైతే కనిపిస్తుంది. ఇవన్నీ కూడా మీకు ఊహించిన విధంగా జరిగేటువంటి లాభంగా కూడా మారుతుందండి. మరి మనకు దూరమైనటువంటి బంధం అనేది మనకు తిరిగి మరలా ఏదో ఒక విధంగా మనకు దగ్గర అయితే అవటం అనేది అది మన మనసుకు ప్రశాంతత, అలాగే మనసుకు మంచి లాభం అనేది కదండి ఉద్దేశం. అయితే రేపు బయటపడిన ఆ విషయం వల్ల కొన్ని నష్టాలు కూడా కనిపిస్తున్నాయి. అదేంటంటే కొంత బాధ కలగటం అనేది కూడా మీ మనసుకు సహజం అనమాట. అంటే ఒక నిజము మీకు షాక్ అనేది ఇవ్వటము, ఒక సంబంధం మారిపోవటము, ఇవన్నీ కూడా మీకు ఊహించిన విధంగా కొంచెం నష్టాన్ని అయితే అలాగే ఆశ్చర్యాన్ని అయితే కలిగించినప్పటికీ దీనికన్నా కూడా లాభాలు అనేవి మీకు ఎక్కువ మాత్రం కనిపిస్తూ ఉన్నాయి. వాటి వల్ల మీ జీవితంలో చాలా మంచి మార్పు కలిగేటువంటి అవకాశాలే ఉన్నాయండి. అయితే మీకు కొన్ని లాభాలు కలగాలంటే తప్పకుండా మీరు రేపటి కొన్ని జాగ్రత్తలు అయితే పాటించాల్సి ఉంటుంది. మరి ఆ జాగ్రత్తలు ఏమిటి, మీరు పాటించాలంటే మీకు రావాల్సిన కొన్ని లాభాలు అనేవి కొన్ని అవి కనుక మీరు త్వరగా రావటం మీకు మంచి జరగడం కూడా జరుగుతుంది. అయితే అందులో మొదటగా మీరు చూసినట్లయితే రేపటి మీరు వినేటువంటి విషయాన్ని వెంటనే ఎవరి దగ్గర ఉండైనా కానీ వెంటనే నమ్మేయకండి. అలాగే భావోద్వేగపూరితమైన మనసుతో ఏమాత్రం కూడా మీరు స్పందించకండి. బాగా ఆలోచించి వారు ఏం మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు, మనకి ఎందుకు చెప్తున్నారు, ఏ అవసరం కోసం మనతో మరలా మన దగ్గరికి వస్తున్నారు అనేది ఆలోచించి ఒక్కసారి నిర్ణయం తీసుకోండి. అలాగే ముఖ్యంగా రేపు కొన్ని పరిహారాలు ఏంటంటే ఉదయం ప్రశాంతంగా మీరు నమ్మినటువంటి భగవంతుని స్మరించుకొని చక్కగా రేపటి మీరు నమ్మిన భగవంతుడు ఉంటారండి. ప్రతి ఒక్కరు కూడా ఒక ఇష్టదైవం ఉంటారు. ఆ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా తలుచుకొని పూజను విశేషంగా మీకున్నంతలో విశేషంగా చేసుకోండి. రేపటి ఆ స్వామి యొక్క నామాన్ని ప్రతిసారి జపించండి. అంతేకా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు ఇష్టదేవుని మాత్రం రేపటిని పూజించండి. రేపటి ఖచ్చితంగా కూడా మీరు ఎక్కడన్నా దగ్గరలో ఉన్న అమ్మవారి గుడికి వెళ్ళి అమ్మవారి సతీ సమేతంగా ఉన్న అంటే పార్వతీ పరమేశ్వరుడు, లక్ష్మీ వెంకటేశ్వరం ఉంటారు కదండి, అట్లా ఉన్నవారి యొక్క గుడిలోకి వెళ్ళి ఖచ్చితంగా కూడా అక్కడ ఒక దీపం వెలిగించి మీ మనసులో ఉన్న సంకల్పం అయితే ఖచ్చితంగా చెప్పుకోండి. ఖచ్చితంగా కూడా మీ యొక్క మనసులో ఉన్నటువంటి అన్ని రకాల బాధలు బంధాలు కూడా తొలగిపోతాయండి. అదేవిధంగా రేపటి మీరు విష్ణు సహస్రం పఠించడము లేదా వినటము కానీ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా చాలా మంచిది.
అలాగే తులసి మొక్క దగ్గర కూడా 11 దీపాలు పెట్టుకొని తులసి చెట్టు చుట్టూ కూడా 11 ప్రదక్షిణలు చేసుకోండి. అంటే అక్కడ మీకు స్వామి యొక్క అనుగ్రహం పరిపూర్ణం కలుగుతుంది. అదేవిధంగా రేపు మీరు ఎక్కడైనా సరే ఇంకెవరితో అయినా కూడా చక్కగా ఎక్కువగా అంటే మీరు ఏమైనా సరే ముందుగా కోపపూరితమైనటువంటి హృదయంతో కాకుండా శాంతంగా వాడడానికి ప్రయత్నించండి. అలాగే రేపు మీరు ఎరుపు రంగు మితంగా వాడండి. ఎక్కువగా కూడా వాడినట్లయితే మీపై నెగిటివ్ ప్రభావాలు కనిపించే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అదేవిధంగా రేపున మీరు బయటకు వెళ్లే ముందు సింధూరం ధరించి బయటకు వెళ్ళండి. అన్ని రకాలకు కూడా మంచిది. మీపై ఎక్కువగా ఉంది కాబట్టి బయటకు వచ్చిన తర్వాత శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళడం మాత్రం మంచిది. ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వారి యొక్క ఆశీర్వాదం తీసుకొని బయటకు వెళ్ళినా కూడా మీకు కూడా అనుకూలంగా ఉంటుందండి. మరి తెలిసినాకండి ఈ రాశి యొక్క జాతక ఫలితాలు. తిరిగి రేపు మరో వీడితో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.